బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కమ్మ సామాజిక వర్గాన్ని అవమానపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఎంపీ సీఎం రమేష్ చేసిన బహిరంగ ప్రకటనపై కేటీఆర్ క్లారిటీ ఇవ్వాలని తెలంగాణ కమ్మ సంఘాలు కోరాయి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సభ్యులు రవిశంకర్ రావు, సుబ్బారావు, ఉప్పలపాటి రాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల జనాభా ఉన్నారని, రాజకీయ పార్టీలలో సామాజిక ప్రజలు తమ వంతు ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు. అలాంటి కమ్మ సామాజిక వర్గ వ్యక్తులను అవమానించే విధంగా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని, తన వద్ద ఆధారాలు ఉన్నాయని సీఎం రమేష్ బహిరంగ ప్రకటన చేస్తే దీనిపై కేటీఆర్ స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. వెంటనే దీనిపై కేటీఆర్ స్పందించి స్పష్టత ఇవ్వాలని, లేని పక్షంలో కేటీఆర్ నిజంగానే వ్యాఖ్యలు చేశారని భావించాల్సి ఉంటుందని అన్నారు. నేను అనలేదు, నేను అన్నాను అని ఇంతవరకు కూడా ఆయన బయటకు వచ్చి చెప్పలేదు. మరి వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో 60 కమ్మ సంఘాలు ఉన్నాయి. ఈ 60 సంఘాల తరపున కూడా 25 లక్షల మంది ప్రజలు ఉన్నాము. ప్రతి జిల్లాలో ఉన్నాము. మా మనసు గాయపడింది. మేము ఎంతో బాధతో ఉన్నాము. మేము ఎవరికి అన్యాయం చేయం, సమాజంలో మేము ఎవరి జోలికి వెళ్ళాం. మేము అభివృద్ధి పైపే పరుగులు తీస్తాము. వ్యవసాయ రంగంలో కానీ, వాణిజ్య రంగంలో కానీ, సినీ రంగంలో కానీ, డాక్టర్లుగా, యాక్టర్లుగా, ఇంజనీర్లుగా వివిధ రంగాల్లో స్థిరపడి మా బాధలు మేము చేసుకుంటూ, మా డెవలప్మెంట్ మేము చేసుకుంటూ, సమాజంలో అన్ని వర్గాలను కలుపుకుంటూ, వేరే వర్గాలకు కూడా హెల్ప్ చేసుకుంటూ, ఈ సంఘాల ద్వారా కూడా మా వర్గానికి 75% చేసుకుని 25% వేరే సమాజ వర్గాలు కూడా హెల్ప్ చేసుకుంటూ ముందుకెళ్ళే జాతి మాది. మరి ఇట్లాంటి కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ అభ్యంతరకరమైన బూతు వాక్యం అన్నారని తెలిసింది. ఈ 10 రోజుల నుంచి కూడా మేమందరం కూడా చాలా బాధపడ్డాం. మరి దీనికి ఇంతవరకు కేటీఆర్ గారు సమాధానం చెప్పలేదు, ఖండించలేదు. నేను అనలేదు అని కూడా ఖండించలా. కేటీ రామారావు గారు